రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా నిన్నటి రోజున బైక్ ర్యాలీ తాడిపత్రి పట్టణ పురవీధుల గుండా నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమానికి మన అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తాడిపత్రి వారు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 16 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల లోపల ఉన్న యువతి యువకులు చాలామంది ఈ 2 వీలర్లో ప్రయాణం చేస్తూ హెల్మెట్ లేకుండా చాలామంది మరణిస్తూ ఉన్నారు. దీనికి వాళ్ళు కేవలం హెల్మెట్ లేని కారణంగా చాలామంది ప్రాణాలు రోడ్డు మీద పోతూ ఉన్నాయి. దానికోసమని చెప్పి ఈ భద్రతా మాసోత్సవాల సందర్భంగా మా ఉప రవాణా కమిషనర్ ఆదేశాల మేరకు నిన్నటి రోజున ఈ బైక్ ర్యాలీ విత్ హెల్మెట్స్ నిర్వహించడం జరిగింది. దీనిలో పోలీసు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే ఆర్టీసీ సిబ్బంది, తర్వాత పట్టణ ప్రజలు అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. దీనికి ప్రజలు కూడా మేమిచ్చే సందేశం ఏంటంటే, ఏ టూ వీలర్లో ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ కూడా బయటికి రాగానే, ఇంటి నుంచి బయటికి రాగానే హెల్మెట్ వేసుకోవాలని, మరీ ముఖ్యంగా యువతీ యువకులు అందరూ కూడా హెల్మెట్ వేసుకునే ఈ 2 వీలర్ని నడపాలని చెప్పి మరీ రవాణా శాఖ అభ్యర్థిస్తూ ఉంది. తర్వాత ఈ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈ తాడిపత్రి రవాణా శాఖ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఒక మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది. మరి కంటి చూపు పరీక్షలు, అలాగే బీపీ, షుగర్ డ్రైవర్లకు పరీక్షలు చేయడం జరిగింది. తర్వాత అక్కడే కంపెనీ యాజమాన్యం కూడా ఈ అద్దాలు కూడా సమర్పించడం జరిగింది. తర్వాత ఈ యాక్టివిటీస్ మాకు ఒక రోజువారీ ప్రణాళికతో ఈ 30 రోజులు కూడా ఒక ప్రణాళిక ఇవ్వడం జరిగింది. దాని ఆదేశాల మేరకు వాటి ప్రకారమే ప్రతిరోజు కూడా ఏదో ఒక చోట ఈ రహదారి భద్రత గురించి అవేర్నెస్ క్యాంపెయిన్స్ అయితేనేమి, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ అయితేనేమి, అలాగే ఈ ఇంజనీరింగ్ కాలేజెస్లో అవేర్నెస్ కూడా మరి కండక్ట్ చేయడం జరిగింది. సో వీటన్నిటి దృష్ట్యా రహదారి భద్రతకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రమాదాల సంఖ్యను తగ్గించాలని రవాణా శాఖ మరీ అభ్యర్థిస్తుంది. దీనికి ఈ యూత్కి అయితే మేము మరీ ముఖ్యంగా వేర్ హెల్మెట్స్, తర్వాత ఈ డిస్ట్రాక్షన్ ఆఫ్ డ్రైవింగ్ కూడా ఈ ప్రమాదాలకు కారణం అని చెప్పి do not use mobile phones while driving, and do not drink and drive, and be sensible and be responsible as a citizen అని మన నినాదము. నిన్న కూడా అదే విషయాన్ని గట్టిగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇదొక ఈ రహదారి భద్రత అనేది సామాజిక సమస్య కింద గుర్తించి ప్రతి ఒక్కరూ కూడా ఈ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని చెప్పి, మరి మునుముందు తాడిపత్రి పట్టణంలో ఈ రహదారి భద్రతను పాటిస్తూ మరి యాక్సిడెంట్ లేని పట్టణంగా, ప్రమాదరహిత పట్టణంగా తీర్చిదిద్దాలని నేను కోరుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.